పూజకు వేళాయే ప్రభు జనమా పాల్గొనరండి ఓ సంగమా. పూజకు వేళాయే ప్రభు జనమా పాల్గొనరండి ఓ సంగమా. దేవదేవుని ప్రియ బలిది మానవాళి రక్షణ బలిది. దేవదేవుని ప్రియ బలిది మానవాళి రక్షణ బలిది. పాల్గొనరారే ఈ పూజలు పావన ప్రభుని వరములు పొంద. పాల్గొనరారే ఈ పూజలు పావన ప్రభుని వరములు పొంద. పూజకు వేళాయే ప్రభు జనమా పాల్గొనరండి ఓ సంగమా. పూజకు వేళాయే ప్రభు జనమా పాల్గొనరండి ఓ సంగమా ఓ సంగమా. నేటి పూజా బలిలో ఈ క్రింది ఉద్దేశాల కోసము ప్రత్యేకంగా ప్రార్థించుదము. గుంటూరు మేత్రాసనం పాటిబండ్ల విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య పూజా బలి స్థిరనిధి దాతలు అల్లం తెరేజమ్మ, అల్లం రాయప్రెడ్డి ఆత్మకు మరియు వారి వంశవృక్షంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని చేకూరాలని సిస్టర్ శౌరీలు, తెరేజమ్మ, అల్లం ఇన్నారెడ్డి, వెలాంగిని మేరీ, గాయం వెలాంగిని రాణి, శౌరెడ్డి, తుమ్మా జ్యోత్స్న, ఇన్నారెడ్డి, తుమ్మా మేరీ, సునీత, బాలశౌరెడ్డి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్ సందేశ కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసము సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదము. కడప మేత్రాసనము ఆరోగ్యమాత విచారణ, సద్దా భాగ్యమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కీర్తిశేషులు సోదోం అన్నమ్మకి, కీర్తిశేషులు సోదోం వీరమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నెల్లూరు పీఠాధిపతులు మహాపూజ్యులు డాక్టర్ మోసెస్ దూరబోయిన ప్రకాశం తండ్రి గారి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములతో నింపబడాలని కోరుతూ ప్రార్థనా శుభాకాంక్షలు తెలియజేస్తూ దివ్య పూజా బలిని దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేర జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాఘనత డాక్టర్ రాయరాల విజయకుమార్ గారు సమర్పిస్తున్నారు. దివ్యవాణి టీవీ సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గడ్డెన్నారం విచారణ, కలుసాని జోజిరెడ్డి, పుష్ప ఎం కమల, ఖమ్మం రాయపరెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతా పూజాబులని సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న తాలాడ ప్రమిలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేళ్లకు మురళీకృష్ణ, మోసెస్ ఆర్తిక్, జేమ్స్ సాత్విక్ కృతజ్ఞతా పూజాబలని సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు భువనగిరి జయరావు గారి ఆత్మకు మరియు కీర్తిశేషులు భువనగిరి మణికన్యమ్మ గారికి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని భువనగిరి రెజినా మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కీర్తిశేషులు చింతకుంట్ల జోజిరెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని సిహెచ్ మర్యరాణి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనము అమలోద్భవి కెథీడ్రల్ విచారణ, దుగ్గిరాల గ్రామము జోసఫ్ నగరు శనివారపుపేట సంఘ చట్టమాల హామీల హర్షిత దేవుని కృపతో 3 సంవత్సరాలు ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని 4వ సంవత్సరము చదువు ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండాలని, దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి ఆయుష్ను ఇవ్వాలని జయరాజు జీవనజ్యోతి కుటుంబ సభ్యులు కృతజ్ఞతా పూజాబలిని సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత ఉద్దేశాలను కూడా దేవునికి పూజాబలిలో సమర్పించి అందరిని దీవించమని ప్రార్థించుదాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం
మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. తిరుసభ నేడు కావలి సన్మనస్కుల ఉత్సవాన్ని, పండుగను ఘనంగా సంతోషంగా జరుపుకుంటుంది. క్రీస్తు ప్రభు మత్తయి 8:10 వచనం ప్రకారము ఈ విధంగా సెలవిస్తున్నారు: మీరు చిన్నవారిని తృణీకరించదొద్దు, ఏలయనా వారి దూతలు పరలోకమందున్న నా తండ్రి సముఖమున నిలబడి ఉన్నారు. మానవుడు జన్మించినప్పటి నుంచి దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క దూతను ఇస్తున్నారు, ఏర్పాటు చేస్తున్నారు. ఆ దూత ఆ వ్యక్తిని సంరక్షిస్తుంది, నడిపిస్తుంది, వారి కోసం ప్రార్థన చేస్తుంది. దీనిని బట్టి ప్రతి ఒక్కరు కూడా ఈనాడు అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. దేవుడు ప్రతి ఒక్కరిని మితిలేని ప్రేమతో ప్రేమిస్తున్నారు. దేవుని దృష్టిలో అందరూ ముఖ్యమైన వారు, విలువైన వారు. కావున దేవునికి ఎల్లప్పుడూ మనము కృతజ్ఞతలు చెల్లించాలి. మనల్ని సృష్టించినందుకు, జీవాన్ని ప్రసాదించినందుకు, మరి ముఖ్యంగా ఈ కావలి దూతను మనకు ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసి ఎల్లప్పుడూ కూడా దేవునికి విధేయులమై జీవించాలి. కీర్తన 103. సకల దూతలారా ప్రభువుని స్తుతించిడి, ఆయన ఆజ్ఞలు పాటించువారా ఆయనను స్తుతించిడి. ఆత్మ పరిశీలన చేసుకుందాము. ఇప్పుడు దూతలు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. మరి ఆయన మాట విని ఆయన ఆజ్ఞలను పాటించి మనము మన క్రియల ద్వారా, తలంపుల ద్వారా, చేతల ద్వారా దేవుణ్ణి స్తుతిస్తున్నామా లేదా అని ఆత్మపరిశీలన చేసుకుందాము. దేవునికి మరియు దూతలకు వ్యతిరేకంగా చేసిన పాపాలకై ఇప్పుడు మనము పశ్చాత్తాపడి దేవుని క్షమాభిక్షను వేడుకొని యోగ్యరీతిగా ఈ పూజా బలిలో పాల్గొని దేవుని హేరాళమైన ఆశీస్సులను పొందుటకు అర్హత దయచేయమని పశ్చాత్తాప హృదయంతో ప్రార్థించుదాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, మాకు అంతుపట్టని అమితమైన నీ అనుగ్రహముతో నీవు నీ పవిత్ర దూతలను పంపి మమ్ము ఎల్లప్పుడూ కాచి కాపాడుచున్నావు. మేము సదా వారి సంరక్షణను పొందుచు వారితో పాటు శాశ్వతానందమును అనుభవించినట్లు అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పవిత్ర కావలి దూతలు నిర్బంధ స్మరణ. నా దూత మీకు ముందుగా వెళ్ళును. మొదటి పట్టణము నిర్గమకాండము 23వ అధ్యాయము పవిత్ర వచనములు 20 వచనం నుండి 23వ వచనం వరకు. ప్రభువు మోషేతో ఇట్లనెను, మీరు బయలుదేరి పోవుచున్నప్పుడు త్రోవలో మిమ్ము కాపాడుచు నేను సిద్ధపరిచిన చోటికి మిమ్ము చేర్చుటకు
నా దూతను మీకు ముందుగా పంపెదను. అతని పట్ల భయభక్తులు కలిగి అతడు చెప్పిన మాటలెల్లా శ్రద్ధగా వినుడు. మీరు అతనికి ఎదురు తిరగకుడు. అతడు నా పేరిట వ్యవహరించువాడు కావున మీ తప్పును మన్నింపడు. కానీ మీరు అతని మాట విని నేను చెప్పినదల్లా చేసినచో మీ శత్రువులకు నేను శత్రువునయ్యెదను. మిమ్ము పీడించు వారిని నేను పీడింతును. నా దూత మీకంటే ముందుగా వెళ్ళి ఆమోరీయులను, హిత్తీయులు, పెరిసీయులు, కనానీయులు, హివ్వీయులు, యోబుసీయులు వసించు చోటికి మిమ్ము కొనిపోవును. నేను వారిని రూపుమాపుదును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మహోన్నతుని మరుగున వసించువాడు, సర్వశక్తిమంతుని రెక్కల నీడలో నివసించువాడు ప్రభువుతో, నీవు నాకు ఆశ్రయమవు, నాకు రక్షణదుర్గమవు, నేను నమ్మిన దేవుడు అని చెప్పుకొనెను. అందరూ ప్రభువు నిన్ను తన దూతల అధీనమున ఉంచును. వారు నిన్ను కాపాడుచుందురు. వేటకాని ఉరుల నుండి, ఘోర వ్యాధుల నుండి ఆయన నిన్ను కాపాడును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీవు తలదాచుకొందువు. ఆయన విశ్వసనీయత నీకు డాలుగాను రక్షణ ఆయుధముగాను ఉండును. అందరూ ప్రభువు నిన్ను తన దూతల అధీనమున ఉంచును. వారు నిన్ను కాపాడుచుందురు. నీవు రేయి కలుగు అపాయములకును పగటిపూట తగులు బాణములకును వెరవనక్కరలేదు. చీకటిలో సోకు అంటురోగములకును మిట్ట మధ్యాహ్నము హాని చేయి వారికి భయపడనక్కరలేదు. అందరూ ప్రభువు నిన్ను తన దూతల ఆధీనమున ఉంచును. వారు నిన్ను కాపాడుచుందురు. నీకు ఎట్టి కీడును సంభవింపదు. నీ ఇంటి చెంతకు ఎట్టి అంటురోగమును రాదు. ప్రభువు నిన్ను తన దూతల ఆధీనమున ఉంచును. నీవు ఎచ్చటికి వెళ్ళినను వారు నిన్ను కాపాడుచుందురు. అందరూ ప్రభువు నిన్ను తన దూతల ఆధీనమున ఉంచును. వారు నిన్ను కాపాడుచుందురు. చిన్న బిడ్డ మనసును కలిగి ఉన్న వారలెల్లరూ దైవరాజ్యమేగును. చిన్న బిడ్డ మనసును కలిగి ఉన్న వారలెల్లరూ దైవరాజ్యమేగును. చిన్న బిడ్డలను ప్రేమించువాడు ప్రభువును స్వీకరించునాతడు. చిన్న బిడ్డ మనసును కలిగి ఉన్న వారలెల్లరూ దైవరాజ్యమేగును. చిన్న బిడ్డ మనసును కలిగి ఉన్న వారలెల్లరూ దైవరాజ్యమేగును. హల్లెలూయ 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 హల్లెలూయ. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. అధ్యాయం 18 వచనములో 1 నుంచి 5 వరకు మరియు 10వ వచనము. ఆ సమయమున శిష్యులు యేసు వద్దకు వచ్చి
పరలోక రాజ్యమున అందరికంటే గొప్పవాడు ఎవ్వడు అని అడిగిరి. యేసు ఒక బాలుని తన యుద్ధకు పిలిచి వారి మధ్యన నిలిపి, మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని మీతో ఒక్కానిస్తున్నాను. కాబట్టి తనను తాను తగ్గించుకొని ఈ బాలును వలె వినమ్రుడుగా రూపొందిన వాడే పరలోక రాజ్యమున గొప్పవాడు. ఇట్టి చిన్నవారిని నా పేరిట స్వీకరించువాడు నన్ను స్వీకరిస్తున్నాడు. ఈ చిన్నవారిలో ఎవ్వరిని తృణీకరింపకుడు. ఏలయనా వీరి దూతలు పరలోకమందుండు నా తండ్రి సముఖమున సదా నిలిచియున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. కావలి దూతల పండుగ. దూతలు దేవుని సమక్షంలో నిత్యము స్తుతించి ఆరాధిస్తుంటారు. భూలోకములో మానవులకు వాళ్ళు వచ్చి సహాయం చేస్తుంటారు దేవుని ఆజ్ఞ ప్రకారము. కావున రక్షణ చరిత్రలో మనము పరిశీలిస్తే మొదటి ఆదికాండము నుంచి బైబిల్ పవిత్ర గ్రంథం చివరి గ్రంథం దర్శనా గ్రంథం వరకు దూతలు ప్రతినిత్యము వివిధ సందర్భాలలో భూలోకానికి విచ్చేసి మానవులకు ప్రవక్తలకు సహాయాన్ని ఉపకారాన్ని సద్బోధను చేసి ఉన్నారు. కొన్ని ఉదాహరణలు తీసుకుందాము. ఆదికాండము 16వ అధ్యాయంలో చదువుతాము. హాగర్ ఆమె కోపంతో వెళ్ళిపోతూ ఉంది ఎడారి ప్రాంతం గుండా. దూత ప్రత్యక్షమై ఎక్కడికి వెళుతున్నావు, ఎందుకు వెళుతున్నావు అని ప్రశ్నించింది. అప్పుడు ఆమె సమాధానం చెప్పింది. ఆమె సమస్య దూత చెప్పింది, నీవు వెనుకకి తిరిగి వెళ్ళి సారాతో జీవించు, నీవు గర్భవతివి, ఒక కుమారుని కందువని. దూత మాటను విని హగారు వెళ్ళిపోయి దేవునిచే ఆశీర్వదించబడింది. 19వ అధ్యాయము ఆదికాండంలో ఇద్దరు దేవదూతలు సొదొమ నగర ప్రవేశానికి వచ్చారు. అక్కడ లోతు కూర్చున్నాడు. ఆ లోతు వారిని తన ఇంటికి ఆహ్వానించి తన ఇంటిలో ఉంచారు. వారన్నారు, మేము ఈ నగరాన్ని నాశనం చేయడానికి వచ్చాము. ఎందుకంటే మానవులు దేవుని ఆజ్ఞలు మితిమీరి సకల పాపాలను చేస్తున్నారు. కావున దేవుడు మమ్ము ఈ నగరాన్ని నాశనం చేయమని పంపించారు. కావున అబ్రహాము సంతతి వాడవు నీవు, కావున మేము రక్షిస్తున్నాము, నిన్ను నీ బిడ్డలు వారిని తీసుకొని బయటికి వెళ్ళి అని చెప్పగానే లోతు అలానే వెళ్ళిపోయారు. తరువాత ఆ నగరము ధ్వంసం చేయబడింది పాపాల వలన. అబ్రహాముకి దేవుడు తన దూతలను పంపారు, సంతానం గురించి తెలియజేశారు. మరి ముఖ్యంగా తన కుమారుడైన ఇస్సాకును ఆయన బలిగా అర్పించడానికి కత్తిని పైకి లేపి అతనిని ఆ బలికి అర్పించడానికి రెడీగా ఉంచితే దూత ప్రత్యక్షమై, అబ్రహామా ఆ బాలుని చంపవద్దు, ఆ బాలునికి ఏ హాని చేయవద్దు, బాలుని బదులు వేరే దహన బలి ఉంటుంది అని తెలియజేశాడు. అదేవిధంగా అబ్రహాము ఆ దూత ఆజ్ఞను పాటించి దీవించబడ్డారు. అదేవిధంగా నిర్గమకాండము 23వ అధ్యాయము ప్రభువు మోసేతో అంటున్నారు, నీవు ప్రయాణిస్తున్న ఇజ్రాయేలీలతో ఈ ప్రయాణంలో నీవు ఎన్నో బాధలను ఇక్కట్లను పడుతున్నావు. కాబట్టి నా దూతను నీకు ముందుగా పంపుతాను. నా దూత ఎల్లప్పుడూ నీతో ఉంటుంది, సకల అపాయాల నుంచి నేను కాచి కాపాడుతుంది, ముందుకు నడిపిస్తుంది. ఆ దూత మాటను వినుము, ఎందుకంటే దూత నా పక్షాన ఉన్నారు, నేను చెప్పినట్లు చేస్తారు, వారిని వ్యతిరేకించవద్దని సెలవిచ్చారు. అదేవిధంగా ఆ దూత ఆజ్ఞాపించినట్టు ఆయన అనుసరించారు, దీవించబడ్డారు.
ఆదికాండము 28వ అధ్యాయంలో యాకోబు హర్లాన్ వద్ద ఒక రాతిపైన పడుకున్నప్పుడు ఒక కలని కన్నాడు. ఆ కలలో ఒక నిచ్చెన పరలోకం నుంచి భూలోకం వరకు, ఆకాశం నుంచి భూమి వరకు దేవదూతలు దిగుతూ ఎక్కుతూ పోతూ ఉన్నారు. ఈ దృశ్యాన్ని చూస్తున్నప్పుడు సర్వేశ్వరుడు పైన ఉండి ఆ యాకోబుని దీవించారు. నీ సంతతి ఇస్కరేణుల వలె ఉంటుంది, నీవు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటావని ఆ దూత చెప్పినట్లే ఆయన ఇతరులకు ఆశీర్వాదకరంగా దేవుని దీవెనలు పొంది ఇతరులను కూడా దీవించారు. మరి అదేవిధంగా తోబీతు గ్రంథంలో మనం చదువుతుంటాము. 12వ అధ్యాయంలో తోబీతు కుమారుడు తోబియాసు. తోబీతు గుడ్డివాడైనప్పుడు అతడు మదియాలో ఉన్న గాబుయేలు వద్ద కొంత కాయిన్స్ ఉంచాడు, ఒక 10 సంచుల వెండి నాణ్యాలను. మనకు అవసరం ఉన్నవి వెళ్ళి తీసుకురా అనటానికి నాకు దారి తెలియదు, ఎవరు సహాయం చేస్తారు అని కొడుకు అడిగితే ఎవరో ఒకరు దొరుకుతారులే అనే విశ్వాసంతో చెప్పారు. బయటికి వెళ్ళగానే ఒకరు అగుపించారు, నేను వచ్చి నీకు సహాయం చేస్తాను అని చెప్పాడు. ఆయనే రపాయేలు. మరి ఏం చేశారు? వెళ్ళి ఆ ధనాన్ని తెచ్చారు. గ్రుడ్డివాడిగా ఉన్న ఆ తోబీతును సూపుని మరలా ఇచ్చారు. తర్వాత సారాతో వివాహం జరిగింది. ఆమెలో ఉన్న ఆ అశుద్ధాత్మ దుష్టశక్తిని ఆయన తీసివేయగలిగాడు. ఈ విధంగా వారి కుటుంబానికి దీవెనలు రపాయేలు అనే దేవదూత ద్వారా వారికి లభించాయి. మరి నూతన వేదం గ్రంథంలో మనము చూసినట్లయితే కొన్ని తెలుసుకోవచ్చు. దూత జకర్యాస్కి ప్రత్యక్షమై జాన్ ద బ్యాప్టిస్ట్ గారి యొక్క జన్మాన్ని గురించి తెలియజేసింది. తర్వాత జోసెఫ్ గారికి ప్రత్యక్షమై నీవు భయపడవలదు, మరియమ్మని స్వీకరించి, తర్వాత దూత ఈజిప్టుకు వెళ్ళి మళ్ళీ తిరిగిరా అని మరియమ్మ గారికి దూత ప్రత్యక్షమై నీవు స్త్రీలందరిలో ఎంతో గొప్పదానివి, దేవుని కృప అనుగ్రహం నీపై ఉన్నదని ఈ విధంగా శుభవార్తను తీసుకొని వచ్చారు. క్రీస్తు ప్రభు శోధనకు గురైనప్పుడు ఆ దూత వచ్చి ప్రభువునికి సహాయం చేసింది, పరిచర్యలు చేసింది. గెత్సెమని తోటలో క్రీస్తు ప్రభు ఉన్నప్పుడు కూడా దూతలు వచ్చి ప్రభు పక్కన ఉన్నారు. ఈ విధంగా దూతలు మానవులను రక్షిస్తూ దేవుడు పంపిన వాటినన్నిటిని కూడా వాళ్ళు నెరవేరుస్తూ వచ్చారు. అదేవిధంగా అపోస్తుల చర్యలు 8వ అధ్యాయంలో దూత ఫిలిప్పు సమరీలో ఉంటే నీవిప్పుడే వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు వెళ్ళే ప్రాంతానికి పో వెళ్ళాడు. అక్కడ ఒక నపుంసకుడు రథం పైన వెళ్తూ ఆయన స్క్రిప్చర్ని, పవిత్ర గ్రంథాన్ని, ఐజాయా గ్రంథం నుండి చదువుతున్నాడు. ఆయనకు దాన్ని అంతా కూడా అర్థవంతంగా చేసిన తర్వాత, ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత నేను జ్ఞానస్నానం పొందుతానన్నాడు. జ్ఞానస్నానం ఇచ్చాడు. దూత మళ్ళీ ఫిలిప్పుని తీసుకొని వెళ్ళిపోయింది. అదేవిధంగా కొర్నేలు, ఆయన దైవభక్తుడు, దాన ధర్మాలు చేసేవాడు. తర్వాత బీదలకు ఎల్లప్పుడూ కూడా ఏది ఇస్తూ ఉంటూ ఎల్లప్పుడూ ప్రార్థిస్తుండేవాడు. ఆయన ఒకరోజు 3 గంటలప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు దూత ప్రత్యక్షమై నీవు పేతురు గారి కోసం మనుషులను పంపన్నారు. పేతురు గారి కోసం పంపారు. ఆయన వచ్చారు. పేతురు వచ్చినప్పుడు ఆయన ఈ విధంగా సమాధానం ఇచ్చాడు, మేము ఇప్పుడు దేవుని సముఖమున ఉన్నాము, దేవుడు నీకు ఏది ఆనతిచ్చిండో అనుమతించిండో దానిని ఆలకించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని తన వినయాన్ని తెలియబుచ్చాడు. పేతురు ప్రసంగాన్ని ఆయన ఇచ్చారు. తర్వాత ఎంతోమంది విశ్వసించి జ్ఞానస్నానము పొందారు. ఈ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు దూతలను పంపి మనుషులను రక్షించడము, నడిపించడము, వారి కోసం ప్రార్థన చేయడము, ఇవన్నీ కూడా మనము పవిత్ర గ్రంథంలో ఆది కాండం నుంచి మరియు దర్శన గ్రంథం వరకు కూడా చూస్తూ ఉన్నాము. దర్శన గ్రంథములో యోహాను
దూత చెప్పినవి ఎన్నో ఆ గ్రంథములో లిఖించారు. చివరికి క్రీస్తు ప్రభు ఆ దర్శన గ్రంథములో మనము చదువుతాము. క్రీస్తే స్వయాన తెలియజేస్తున్నాడు, యేసునైన నేను ఈ దైవ సంఘ ప్రజలకు ఈ విషయాలన్నీ కూడా తెలియజేయడానికి దూతను పంపాను. సో రక్షణ చరిత్రలో ఆది కాండం నుంచి దర్శన గ్రంథం వరకు దూతల పాత్ర ఎంతో ఉంది. అందుకే ఈనాడు మనమందరం కూడా ముఖ్యంగా దూతలను స్మరించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞలను మనము పాటించడానికి, దేవుని యొక్క స్వరాన్ని వినడానికి సహాయపడుతూ ఉంటారు. మనం ఎంత బిజీగా ఉన్నా దూత మనల్ని కాచి కాపాడుతుంది. ముఖ్యంగా దేవుని ఆజ్ఞలను పాటించి దేవుని మార్గంలో నడవటానికి, మరియు దేవునితో సఖ్యత కలిగి ఉండటానికి, తోటి వారితో శాంతి సమాధానాలతో ఉండటానికి దూతలు సహాయపడతారు. సైతాను శోధించే వాటన్నిటిలో కూడా వాళ్ళు మనకు సహకరించి సైతానును ఓడించడానికి మనకు శాయశక్తుల వాళ్ళు మనకు సహకారాన్ని అందిస్తారు. అందుకే మన బంధువుల కంటే, స్నేహితుల కంటే, మిత్రుల కంటే ఎక్కువగా మనకు దూతలు ఉన్నారు స్నేహితులుగా. వాళ్ళు ఎల్లప్పుడూ మన తోడుగా ఉంటారు. నేటి సమాజంలో స్నేహితులు కానీ, బంధువులు కానీ మనతో ఉండరు, మనకు మోసం చేస్తారు, మనకి అపకారం చేస్తారు. కానీ దూతలు ఎల్లప్పుడూ మనతో ఉండి మనల్ని రక్షించి కాచి కాపాడుతారు. అది దేవుని ప్రేమ ద్వారా. కాబట్టి వారితో సత్సంబంధాన్ని పెంచుకోవాలి. వాళ్ళు మన కోసం నిరంతరం ప్రార్థిస్తుంటారు. కాబట్టి మనము వారికి ఈ చేస్తున్న సేవలన్నిటికి కూడా కృతజ్ఞులమై జీవించాలి. ఏలైనా వారు మనకు మంచి సలహాలను ఇస్తారు, సత్య మార్గమును నడిపిస్తారు. ఆ సత్య మార్గంలో పయనించువారు నిత్య జీవాన్ని పొందుతారు. కాబట్టి మనమంతము కృతజ్ఞత తెలియజేస్తూ, దూతలు ఏ విధంగా అయితే పరలోకం నుంచి వచ్చి భూలోకంలో మనకు సహాయపడుతున్నవో, మనలో చాలామంది కొన్నిసార్లు ఎవరైనా అది యాక్సిడెంట్ కానీ, ఆపదలు కానీ, మిగతా ఇబ్బందులు ఉన్నప్పుడు కొన్నిసార్లు సహాయం చేసినప్పుడు ఏం చెప్తారు? దూతలా వచ్చి నన్ను కాపాడారు, మా ఇంటిని కాపాడారు, మా కుటుంబాన్ని కాపాడారు, మా పిల్లలకి ఇది ఇచ్చారని చాలామంది చెప్తూ ఉంటారు. అదేలాగున నీ మంచి మనసుతో, త్యాగముతో, ప్రేమతో ఇతరులకు సేవ చేసి ఒక దూతలా మనము కూడా మారాలి అని ప్రభు కోరుతున్నారు. అదే పునీతులు చేశారు, మహాత్ములు చేశారు. ఎందుకంటే వాళ్ళు సహాయాన్ని పొందారు. ఇతరులకు ఎప్పుడు కూడా వెలుతురుని తీసుకురావడానికి ప్రయత్నించారు. వాళ్ళ జీవితాలలో బాగునే కోరారు కానీ నష్టాన్ని కోరలేదు. అందుకే ఒక దూతలా, ఒక దేవదూతలా వచ్చారు అని ఇతరులు నిన్ను చూసి, నీ మాటలను చూసి, నీ ప్రవర్తనను చూసి, నీ ఆదర్శం చూసి చెప్పగలిగే భాగ్యాన్ని మనకి ఈ పూజ బలిలో దయచేయమని వేడుకోవాలి. అందుకే ప్రభు మరి ఒకసారి మనల్ని గుర్తు చేస్తూ ఉన్నారు. ప్రభు నిన్ను తన దూతల ఆధీనములో ఉంచుతున్నారు. ఆ దూతలు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎల్లప్పుడూ నీతో ఉండి నిన్ను కాచి కాపాడుతారు. అందుకే భయభక్తులు కలిగి జీవించండి. కీర్తన 34. దేవుని యెడల భయభక్తులు కలిగి జీవించిన వారి చుట్టూ దేవుడు దూతల శిబిరాన్ని చుడతారు. సదా సర్వ అపాయాల నుంచి ఆ దూతలు వారిని రక్షిస్తారు. ఈ భాగ్యాన్ని మనకి, మన కుటుంబ సభ్యులకి, మన సోదరులకు దయచేయమని మనస్ఫూర్తిగా ఈ పూజ బలిలో ప్రార్థించుకుందాము. హారతి గును మా దేవా, తుది అర్పణగై కొను ప్రభువా. హారతి గును మా దేవా, తుది అర్పణగై కొను ప్రభువా.
హారతిగా మా జీవితమే అర్పణ చేసేద ప్రభువా, హారతిగా మా జీవితమే సమర్పణ చేసేద ప్రభువా, హారతి గొను మా దేవా, ఇది అర్పణ గై గొను ప్రభువా, హారతి గొను మా దేవా, ఇది అర్పణ గై గొను ప్రభువా. సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించే బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి ప్రీతికరమనట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ పవిత్ర దూతలను సన్మానిస్తూ ఈరోజు మేము తెచ్చిన కానుకలను దయతో స్వీకరించుము. మేము వారి ఆదరణను పొందుచు ఇహలోక అవరోధములను అధిగమించి నిత్య జీవం వైపు సంతోషముతో సాగిపోవునట్లు కృపను చూపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుమో. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, భావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా మేము నీ దూతల సమూహమును స్తుతిస్తున్నప్పుడు మేము నిన్నునే స్తుతిస్తున్నాము. వారిని గౌరవించినప్పుడు ఆ గౌరవము వారికి సృష్టికర్త అయిన నీకే చెందుతున్నది. మరియు వారి తేజస్సు సర్వ సృష్టి లోకానికి సకల కాంతులను మించిన నీ ఘనతను మాకు ప్రత్యక్షపరుచుతున్నది. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దూతల సమూహములు నీ మహత్వమును పొగడుచున్నవి. మేము కూడా వారలతో ఏకమై నిన్ను ఆరాధిస్తూ ఆనందముతో నీ ప్రస్తుతి చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతై నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచుతున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజల నిరతము పిలుచుతున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని పుచింపుడు. ఏలయన
ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాదాయకమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరిస్తూ అతడు మరలా వేయించేదురు ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పిస్తున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుకొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరించుము. మేము అతని శరీర రక్తముతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసును కలిగినట్ల దయచూపము. అతడు మమ్మము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ, ముఖ్యంగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతోనూ, కావలి సన్మనస్కులతోనూ మమ్మను మోక్షభాగ్యమునకు వారసులను చేయుము. ఎలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మాలియో జగద్గురును, మాంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందు, ప్రేమయందు దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలు దశల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేము నజరు చేరి నీ మహిమను వీక్షిస్తూ నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమై ఉండు మీకు యుగ యుగములు
గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడులను మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము ప్రభు సమాధానాన్ని తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమేక పాపలను పరిహరించే క్రీస్తు ప్రభు, వీరి విందుకి ఆహ్వానించబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తంలో మనల్ని నిత్యజీవన కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము.
పునీత ఇన్యస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినోదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతులు దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదును గాక. ఆమేన్. నా ప్రభువా, దూతల ముందట నిన్ను కీర్తింతును. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నిత్య జీవమును ప్రసాదింపగల పవిత్ర ప్రసాదముతో మమ్ము నిరతము పోషించుట నీ ఆనందము కావున నీ దూతల సహాయంతో మమ్ములను రక్షణ మార్గం ద్వారా శాంతిలోకి నడిపింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జననీ ఓ మరియా, చల్లని మాతవమ్మా, జీవితయానములో మా తోడుగా నిలువుమమ్మా. జననీ ఓ మరియా, చల్లని మాతవమ్మా, జీవితయానములో మా తోడుగా నిలువుమమ్మా. ఆశలు తీర్చు నీ జపము, ఆపదలో మా స్థిర చరణం. ఆశలు తీర్చు నీ జపము, ఆపదలో మా స్థిర చరణం. చెరగదు ఈ బంధం, విడిపోని అనుబంధం, విడిపోని అనుబంధం. జననీ ఓ మరియా, చల్లని మాతవమ్మా,